ప్రస్తావన ఉంటుంది. ఈ పక్షి స్పెషాలిటీ ఏమిటంటే ఇది బూడిదలోంచే మళ్ళీ పునర్జీవాన్ని పొందుతూ ఉంటుంది. సో సామాన్యంగా బూడిదలోంచే మళ్ళీ ఎక్కడ సామాన్యంగా బూడిదైపోయిందంటే ఇంకేం ఉండదు అక్కడ, కానీ బూడిదలోంచే పునర్జీవాన్ని పొందుతుంది ఫినిక్స్ పక్షి. కాబట్టి ఎవరైనా సరే అజరామరంగా ఉండాలన్నా, పునర్జీవం పొందాలన్నా, పునరుద్ధరణ అయినా కూడా ఈ ఫినిక్స్ పక్షితో పోలుస్తూ ఉంటారు. గ్రీకు పురాణాల్లో దీని గురించి చాలా ప్రస్తావన ఉంటుంది. ఇక మన పురాణాల విషయానికి వస్తే కృష్ణుడిని కూడా కంసమామ చంపేయాలని చెప్పి దాని కంసుడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వ హయాంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారు పదే పదే నేను మీ మేనమామని, మామని అంటూ ఉండేవారు. ఆయన కూడా 3 రాజధానులు 3 ముక్కలాట చేసి అమరావతిని చంపేసే చేయని ప్రయత్నం అంటూ లేదు. సరే, ప్రజలు ఆఖరికి ఒక స్పష్టమైన సమాధానం చెప్పారు, మీ ఆటలు చల్లవంటూ. అమరావతిని అజరామరంగా కొనసాగించే తీర్పునిచ్చిన నేపథ్యంలో అది గ్రీకు పురాణం అయినా లేకపోతే మన పురాణాల్లో అయినా కూడా ఒకటి బూడిదలోంచి ఎలా పునరుద్ధరించింది, లేదా ఎలా అజరామరంగా ఉంది, ఎలా మళ్ళీ శక్తిని తిరిగి పుంజుకుంది అన్న విషయంలో అటు ఫినిక్స్ పక్షి అయినా ఇప్పుడు రాజధాని అమరావతి అయినా కూడా ఖచ్చితంగా ఇదే పోలికి చెప్పచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజధాని పనులు జెట్ స్పీడ్తో స్టార్ట్ కాబోతున్నాయి. 3 ముక్కలాట అంటూ తెరదీసి గత ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో కేసులు, ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది తన్నులు తిన్నారు, అయినా కూడా వెనక్కి తగ్గలేదు. మొత్తానికైతే 3 రాజధానులు కాదు అమరావతి ముద్దు అంటూ కూడా చేసినటువంటి ప్రయత్నాలన్నీ సఫలమయ్యాయి. మొత్తానికైతే అమరావతి విషయంలో జెట్ స్పీడ్తో పనులన్నీ కూడా ట్రాక్ ఎక్కబోతున్నాయి. సిఆర్టీ అథారిటీ సమావేశంలో దాదాపు ఈ పనులన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మేరకు సంబంధించిన 968 జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సో ప్రపంచ బ్యాంక్తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి ఇచ్చే నిధులు సుమారు 11,467 కోట్ల రూపాయలను పరిపాలన ఆమోదం లభించి జీవో 968ని విడుదల చేశారు. అంటే అసంపూర్తిగా 80% గత ప్రభుత్వంలో అప్పుడు 2014లో చంద్రబాబు గారి ప్రభుత్వం 80% పనులు పూర్తి చేసింది. క్వార్టర్స్ను కానీ లేకపోతే ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్డింగ్లు ఇలా రకరకాలుగా కేటగిరీస్లో 80% పూర్తయినటువంటి బిల్డింగ్లన్నింటినీ కూడా అలాగే ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఐటి నిపుణులని, ఇంజనీర్లని ప్రత్యేకంగా పిలిపించి ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయించారు. వాళ్ళు ఒక పూర్తి నివేదిక ఇచ్చారు. చాలా పటిష్టంగా ఉన్నాయి. ఒక 20% పనులు చేస్తే దాదాపుగా అన్నీ కూడా కొలిక్కి వచ్చేసి పూర్తయిపోతాయని చెప్పిన నేపథ్యంలో ఆ నివేదికలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ పనులతో పాటు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో కూడా మౌలిక సదుపాయాలు, రోడ్ల కల్పనకి విషయం కూడా ఈ నేపథ్యంలో ఈ డబ్బులన్నీ వాడబోతున్నారు. 11,467 కోట్ల రూపాయలకి సంబంధించి పరిపాలన ఆమోదం లభించి జీవో విడుదలైంది. అలాగే ఇదే కాకుండా ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను అన్నాను ఇప్పటికే ఐఐటి నిపుణులతో వీళ్ళందరితో పిలిపించి నివేదికలు ఇప్పించినప్పటికీ కూడా 80% పనులని ఒక 20% పూర్తి చేస్తే అయిపోయే విషయాన్ని అలాగే పక్కన పడేసిన నేపథ్యంలో ఇక్కడ ఒక అంశం జరిగింది. సామాన్యంగా ఎప్పటికప్పుడు రేట్లు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి, సిమెంట్ కానీ గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో ఈ పనులు అసంపూర్తిగా 2019 నుంచి ఇప్పటి వరకు వదిలేసిన కారణంగా 45% నిర్మాణ ఖర్చులపై ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు భారం పడిపోతోంది. అది కూడా ఎలాగంటే దాదాపుగా రోడ్ల నిర్మాణం రేట్లు 25 నుంచి 28% పెరిగాయి. భవనాలకి సంబంధించి 35% నుంచి 55% పెరిగాయి. అలాగే లేఅవుట్లు గ్రావెల్ ధర 6% పెరుగుతుందని చెప్పి ఎస్టిమేషన్స్ విషయంలో తేలింది. ఇవన్నీ కూడా అంచనాలు. అలాగే ఇతర నష్టాలు, జిఎస్టీలు ఇలాగా ఇవన్నీ కూడా కలుపుకుని ఓవరాల్గా కూడా ధరలు లేకపోతే పడే ఆర్థిక భారం నిర్మాణాల విషయంలో 45% పడింది. ఇదంతా కేవలం గత ప్రభుత్వ హయాంలోని జగన్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం. అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేకుండా ఈ నెల 15వ తేదీతో టెండర్లను పిలిచి పనుల ప్రక్రియ ప్రారంభించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. అలాగే నిర్దిష్ట కాల వ్యవధిని పెట్టుకుని కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలని, కొన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని, కొన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా ఒక టార్గెట్గా పెట్టుకుని నిర్ణీత కాల వ్యవధిలో వెళ్తున్నారు. అలాగే ఇదే కాకుండా మనం
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 2024 తొలి బడ్జెట్ని పెట్టినప్పుడు 15,000 కోట్ల రూపాయలని ఇస్తున్నట్టుగా కూడా కేంద్రం పూచీకత్తుతో చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా 20 పనులకి అప్పుడు 15,000 కోట్ల రూపాయలకు వాళ్ళు పూచీకత్తుతో ఉన్నారు. అవన్నీ కూడా శాంక్షన్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 20 పనులకి 11,467 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి జీవో ఇచ్చేశారు. అలాగే సిఆర్టీఏ సమావేశంలో కూడా ఈ నిర్ణయాలన్నీ తీసుకున్న 4,521 కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం, 3,807 కోట్లతో ల్యాండ్ పూలింగ్, ఇవే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, 492 కోట్లతో మంత్రులు ఈ బంగ్లాలు బిల్డింగ్లన్నీ పూర్తి చేయాలని, మొత్తంగా కూడా జెట్ స్పీడ్తో ఒక రాకెట్ స్పీడ్తో పనులన్నీ ప్రారంభమయ్యేందుకు నిధులు మంజూరయ్యాయి, జీవోలు వచ్చేసాయి, పరిపాలన ఆమోదం లభించింది. ఇక కేవలం పనులు ప్రారంభమే. మరి ఇంకొక అంశం ఏంటంటే 45% అదనపు భారం పడుతోంది. ఇవన్నీ ఎలా ఓవర్కమ్ అవుతారు? వీటితో పాటు మరి నిజంగా అజరామరంలాగా పునరుద్ధరణ పనులు స్టార్ట్ అయిపోతున్న నేపథ్యంలో మరి ఇక అమరావతికి రాజబాటేనా? ఎంత వేగంతో వెళ్తున్నారు? ఎలాంటి ప్లానింగ్తో వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇందులో కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ